చూడండి, మన ఇంటి దగ్గర, మన ఇంటి పక్కన కానీ, లేకపోతే మనం ఇంటి ముందు కానీ, ఇంటి వెనక కానీ ఒక కొత్త వాళ్ళు వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు. అటువంటి సందర్భంలో కొంతమంది ఆడవారు నన్ను అన్న అని పిలుస్తారు. ఓకే, హ్యాపీనే, పిలుస్తారు, మంచిదే. అదే విధంగా నా భార్యని అక్క అని పిలుస్తారు. ఇది ఎక్కడి వరుసరా నాయన మయగాని? మన భారతీయ సాంప్రదాయం ప్రకారం అన్నాన్ని పిలిస్తే అన్నే, చెల్లె అంటే చెల్లె, వదిన అంటే వదినే. మనం ఏ వరుస అనుకుంటే ఆ వరుస అనేది పర్ఫెక్ట్ గా మనం ఫాలో అవుతాం. వీళ్ళు ఏ రకమైన పద్ధతిలో వీళ్ళు నన్ను అన్న అంటున్నారు, నా భార్యని అక్క అంటున్నది అనేటువంటి మహిళ యొక్క ఉద్దేశం ఏందనేది మనం ఇక్కడ ఏ రకమైన పద్ధతిలో అంటుందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. చెప్పండి, నన్ను అన్న అన్నప్పుడు నా భార్యని వదిన అనాలే, ఇది కరెక్టా కాదా? మీరే కామెంట్లో చెప్పండి. రెండోది, నా భార్యని అక్క అంటే నన్ను బావ అనాలే, కరెక్టా కాదా? అవునో కాదో మీరు కామెంట్లో తెలియజేయండి. లేదు, అమ్మాయి నేనే మంచోని కాదు, అమ్మాయి నన్నే అన్న అన్నది, అన్న అని ఫిక్స్ అయిపోవాలి, నా భార్యని వదిన అని పిలవాలి. అలా కాకుండా నన్ను అన్న, నా భార్యని అక్క అంటే ఏ రకంగా అర్థం చేసుకోవాలో మీరే కామెంట్లో పెట్టాలి మిత్రులారా. చూడండి, ఇటువంటిది చాలా పనికిమాలిన వ్యవహారం అనేది నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే వేరే వాళ్ళు చూసినా కానీ, లేకపోతే ఇంకొకరు పక్కన వాళ్ళు చూసినా కానీ, ఇదెక్కడ కథరా నాయన, ఇదెక్కడ వరస, ఇదేంది, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఏ రకమైనటువంటి పద్ధతుల్లో అర్థం చేసుకోవాలనేది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కలు కానీ, చెల్లెలు కానీ, ఎవరైనా కానీ ఆడవారు కొంచెం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతా ఉన్నాను మిత్రులారా.